బచ్చల కూర పప్పు కోసం ముందుగానే ఒక కప్పు కందిపప్పును ముందుగానే నానబెట్టుకున్న. కప్పుకు 2 కప్పుల నీళ్ళు వేసి నానబెట్టిన ఈ పప్పును కుక్కర్లో వేసేసుకుందాం. ఫ్రెష్గా ఉన్న బచ్చలాకును తీసుకొని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకుకూర కూడా కుక్కర్లో వేద్దాం. కుక్కర్లో ఆకుకూర వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయను 2 పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన. ఇప్పుడు 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసిన. ఈ టమాటా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, చింతపండు వేయడం లేదు కాబట్టి వేసుకోవాలి. బచ్చలాకు చేదు ఉంటుంది, కొంచెం పులుపు ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకుందాం, పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాం. 3 విజిల్స్ అయిపోయినాయి. స్టవ్ మూత తీసి చూద్దాం. స్టవ్ ఆఫ్ చేసిన. చూద్దాం పప్పు ఉడికిందో లేదో. మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇదే పప్పు గంటతోని మెతుకుకుందాం మెత్తగా. ఇప్పుడు మన రుచికి సరిపడంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మరొకసారి కలిపేసుకుందాం. ఈ విధంగా కుక్కర్లో వేసుకుంటే పొద్దున లంచ్ బాక్సులకు ఎలాంటి హడావిడి లేకుండా తొందరగా అయిపోతుంది. పప్పు పక్కన పెట్టేసి తాలింపుకు సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం తాలింపుకు. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, 4-5 నలుగొట్టిన వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు వేసుకుందాం. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు తాలింపును పప్పులో వేసేసుకుందాం. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుందాం. ఇప్పుడు బచ్చల కూర పప్పు, బచ్చలాకు పప్పు